హాయ్ అండి. ఇందాక నేను చెప్పాను కదా, మీకు మెయిన్ రోడ్ కాంచి 33 అడుగులు రోడ్లు అయ్యి మెయిన్ రోడ్కి 400 మీటర్స్ దూరంలో ఉన్న మనకి కొత్తరాజు వెంచర్స్లో లేటెస్ట్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నవి. మెయిన్ రోడ్ నుంచి ఈ సబ్ రోడ్డు మనకి 33 అడుగుల రోడ్డు, సిమెంట్ రోడ్ కానీ తార్ రోడ్ కానీ మనకి వేసి అప్ చెప్తారు. మీకు 3 ఫేజ్ కరెంట్ చూసారు కదా, ఇదే 3 ఫేజ్ కరెంటు. అదే డ్రైనేజీ సిస్టమ్, సిమెంట్ డ్రైనేజీ సిస్టమ్ కట్టేశారు చూస్తున్నారు కదా. అలాగే మనకి వాటర్ కూడా ఇచ్చేసారు. వాటర్ అయితే సప్ వాటర్ చాలా ఎక్సలెంట్గా ఉంది, బాగుంది సప్ వాటర్. ఇప్పుడు మన బిల్డింగ్ మీకు చూపిస్తాను చూడండి. ఇది 33 అడుగుల రోడ్డు, మనకి సీసీ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ మనకి ఏ సప్ చెప్తారు. ఇదిగోండి ఇదే బిల్డింగు చూస్తున్నారు కదా, ఇది బిల్డింగు. ఈ బిల్డింగ్ వచ్చి మనకి రోడ్డు ఫేసింగ్ 30, రోడ్డుతో కలుపుకుని ఇది 4.5 సెంట్లు. రోడ్డు ఫేసింగ్ 30, లోతు అయితే 50. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, మీకు చూపిస్తాను చూడండి లోపల ఎంత ఎక్సలెంట్గా ఉందో. చూడండి లోపల గదులు, ఇగో ఎంట్రన్స్ రోడ్ మనకి టేక్ గుమ్మం. ఇదిగో మెట్ల ల్యాండింగ్ ఇది. ఇప్పుడు లోపల హాల్ చూడండి. హాల్ వచ్చి మనకి ఎల్లాకారం చూస్తున్నారు కదా హాలు. ఇదిగోండి హాలు ఇలాగే మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి అన్నీ చేసి అప్ చెప్తారు. ఇది దేవుడి రూము చూస్తున్నారు కదా, దేవుడి రూము. అలాగే మనకి కిచెన్, ఓపెన్ కిచెన్. ఇదిగోండి కిచెన్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది పైన అటక చూడండి, అటక ఇది. ఇప్పుడు మనకి మాస్టర్ బెడ్రూము, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాక మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. మనకి కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ చేసి మనకు అప్ చెప్తారు. బాత్రూమ్ ఇది చూడండి, బాత్రూమ్ పైన కూడా అటక. అలాగే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఇది కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. అలాగే మనకి ఇది పూర్తిగా కంప్లీట్ చేసి అప్ చెప్తారు. మనకి ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్ బిల్డింగు. బయట కామన్ బాత్రూమ్ ఇది. ఇదిగోండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది మనకి కబోర్డులతో సహా తయారు చేసి ఇస్తారు, విత్ కబోర్డులు. ఈస్ట్ ఫేసింగ్ 33 అడుగుల రోడ్డు, సిమెంట్ రోడ్ కానీ తార్ రోడ్డు కానీ ఆల్రెడీ 3 ఫేజ్ కట్టించారు. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు. బోర్ వాటర్ అయితే సప్ వాటర్ ఉంది. మనకి విత్ కబోర్డులతో సహా మనకి 4.5 సెంట్లో బిల్డింగ్ ఇది. కబోర్డులతో చేసి మనకు అప్ చెప్తారు. రోడ్డు ఫేసింగ్ వచ్చి 30, లోతు వచ్చి 50. ఏంటి జస్ట్ రోడ్డుతో. రేట్ వచ్చి మీకు టైటిల్లో నేను మీకు రేట్ పెడతాను. అలాగే మీకు బిల్డింగ్ కావాలనుకుంటే నా నెంబర్ కూడా పెడతాను, నన్ను కాంటాక్ట్ చేయండి, తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఇంకా ఒక 30 నుంచి 40 బిల్డింగ్లు కూడా రెడీ అవుతున్నాయి. చూడండి, ఇప్పుడు పైకి చూపిస్తాను. చాలా ఎక్సలెంట్ బిల్డింగు. అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీకు కన్స్ట్రక్షన్ కూడా మీకు ఎలా ఉందో మీకు తెలిసిపోతే. ఓసలు ఇవ్వండి, ఓసలు ఇదిగో బిల్డింగు. చుట్టూ పీస్ఫుల్ ఏరియా, ఒక గోల ఆర్న్ సౌండ్స్ ఏమీ ఉండవు.
మనకి దూరంగా కనపడి చూసారా ఆనంద ఫ్యాక్టరీ, ఆ మెయిన్ రోడ్ అదే, ఆ త్రిపుల్ స్టేట్ బిల్డింగ్ కనపడుతుంది కదా, అదే మెయిన్ రోడ్. 400 మీటర్స్ దూరంలో ఉంటుంది మనకి. ఆ మెయిన్ రోడ్డు కానించి ఈ 33 అడుగుల రోడ్డు లోపలికి తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ మనకి వేసి అప్పచెప్తారు. ఇవి డ్రైనేజీ సిస్టమ్, వాటర్ లింకు, 3 ఫేజ్ కరెంటు. నెంబర్ 1 బిల్డింగు చూడండి. డేట్ ఏంటి అనేది మీకు టైటిల్లో నేను ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.